హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్. ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. కట్ వర్క్ శారీ చూడండి, చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే. శారీ చూసారా? శారీకి వచ్చేసి బటర్ఫ్లైతో టజిల్స్ కావాలని చెప్పారు కస్టమర్. అయితే బటర్ఫ్లై టజిల్స్ అయితే వేసేసాను. చూపిస్తా. శారీ టజిల్స్ చూసారా ఎంత బాగున్నాయండి, అసలు డబుల్ కలర్తో. ఇక్కడ శారీ అంతా గోల్డే ఉందండి, మొత్తం ఇట్లా సిల్క్ కలర్ యూజ్ చేశాను. తర్వాత వచ్చేసి మెజంతా కలర్ యూజ్ చేశాను. చాలా బాగుంది చూడండి, అసలు బటర్ఫ్లైతో టెజిల్స్ లుక్ చూసారా? అసలు ఇలా ఇవి వచ్చేసి టెజిల్స్. శారీ వచ్చేసి మొత్తం ఇలా గోల్డ్ శారీ ఉందండి. ఇట్లా ఉంది డిఫరెంట్, చూసారా? శారీ మొత్తం గోల్డే ఉంది. ఇది హాఫ్ పట్టు క్లాత్ తీసాను. హాఫ్ పట్టు క్లాత్ తీసి దీని మీద గోల్డ్ వేసిన లుక్ ఉన్నది కాబట్టి ఇది కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నాను. ఈ మెజంతా కలర్ అనేది డార్క్ షేడ్ తీసుకొని గోల్డ్ ఈ మెజంతా కలర్ యూజ్ చేసి అయితే వర్క్ చేశాను. నేను చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. చాలా బాగుంది. అంటే శారీలో వచ్చేసి బోర్డర్ అయితే యూజ్ చేశాను. శారీలో బార్డర్ యూజ్ చేసి అయితే వర్క్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి కట్ వర్క్లో కావాలని చెప్పారు కస్టమర్. అయితే కట్ వర్క్లో చేశాను. చూడండి ఇట్లా వచ్చింది బ్యాక్ నెక్, చాలా బాగుంది. గోల్డ్ కలర్ కూడా యూజ్ చేసాం కాబట్టి అది సెల్ఫ్ గోల్డ్ యూజ్ చేసేసినా మొత్తం కనిపించదు కదా, అందుకే కొంచెం డార్క్ యూజ్ చేసి అయితే వర్క్ చేశానండి. కట్ వర్కే వచ్చింది చూసారా, మొత్తం చాలా బాగుంది. గోల్డ్ అది మెజంతా షేడ్లో అయితే యూజ్ చేశాను. చాలా బాగుందండి డిజైన్. కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒకటి బెస్ట్ డిజైన్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. హ్యాండ్స్ చూసారా? శారీలో బార్డర్ యూజ్ చేశాను. శారీలో బార్డర్ యూజ్ చేసి హ్యాండ్స్కి ఒక సింగిల్ లైన్ అనేది వేసాను. వేసి ఇక్కడ కూడా కింద కూడా కట్ వర్క్ అనేది ఇచ్చేసాను. ఇది వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ కావాలంటే క్రాస్ లైన్స్ అలా డిఫరెంట్గా ఉంటాయండి, బాగున్నాయి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా, ఫ్రంట్ నెక్ చూసారా? ఫ్రంట్ కూడా క్రాస్లో కట్ వర్క్ వేసాను. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి స్టిచ్చింగ్ అవ్వలేదండి, చూపిస్తాను. అది టెంపుల్ స్టైల్లో ఉంటుంది. డిజైన్ అయితే చాలా బాగుందండి. అసలు సింగిల్ కలర్ ఉన్నా కూడా సెల్ఫ్ కలర్ యూజ్ చేసి అయితే వర్క్ చేశాను. చూడండి శారీ వచ్చేసి ఇలా మొత్తం గోల్డే ఉందండి. శారీ అంతా వచ్చేసి మొత్తం గోల్డ్ చూసారా? ఇదే మొత్తం ఈ షేడే గోల్డ్ సెల్ఫ్ అయితే యూజ్ చేశాను. బాటిల్ గ్రీన్ అనేది హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని గోల్డ్ సెల్ఫ్ కలర్ యూజ్ చేసి అయితే డిజైన్ అయితే చేశాను. చాలా బాగుంది చూడండి. బ్యాక్ నెక్ చూడండి, ఇలా గోల్డ్ తోటి వచ్చింది కదా, మధ్యలో సెల్ఫ్ యూజ్ చేసేసరికి ఇది మొత్తం నాట్ వర్క్ వస్తుందండి. నాట్ వర్క్ వచ్చి డిజైన్ అయితే హైలైట్ కనిపిస్తుంది. సెల్ఫ్ కూడా చూసారు, ఇదంతా మొడికుట్టుతో వచ్చిందండి డిజైన్ అయితే. చాలా బాగుంది. కట్ వర్క్ వస్తుంది, జిగ్జాగ్ ప్యాటర్న్ కట్ వర్క్ వస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇట్లా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా. హ్యాండ్స్ వచ్చేసి ఇవి టెంపుల్ స్టైల్లో వస్తాయండి. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. అసలు రెండు కూడా హ్యాండ్స్కి కట్ వర్క్ వద్దని చెప్పారు కస్టమర్, సో నేను అందుకే ఇలా తీసుకున్నాను. హ్యాండ్స్కి సింగిల్ లైన్ అనేది ఇచ్చేసి సెల్ఫ్ యూజ్ చేసి హ్యాండ్ అంతా ఇంకా అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న బూటీస్ అయితే వేస్తానండి. డిజైన్ అయితే చాలా లుక్ వచ్చింది, బాగుంది. హ్యాండ్స్ రెండు కూడా ఎక్సలెంట్ అనిపిస్తున్నాయండి చూడండి. స్టిచ్చింగ్ అయిపోతే ఈ లుక్ అనేది చాలా బాగుంటుందండి. అసలు ఇలా వస్తుంది చూడండి. టెంపుల్ స్టైల్ వచ్చింది కదా, మిడిల్ పార్ట్ వరకు వస్తుంది, పైన వచ్చేసి ఇట్లా వస్తుంది. మనకి మిడిల్ పార్ట్ వరకు వస్తుంది, పైన వచ్చేసి ఇలా బూటీస్ వస్తాయి. ఇది లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈ డిజైన్ సింపుల్గా కట్ వర్క్ జిగ్జాగ్ ప్యాటర్న్లో కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ డిజైన్ అండి. రెండు కట్ వర్క్ డిజైన్స్ ఈ వీడియోలో అయితే. ఈ డిజైన్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.